రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, యాదాద్రి భువనగిరి జిల్లా, డిఆర్డిఏ, నల్గొండ, తెలంగాణ రాష్ట్రం. నా ఫోన్ నెంబర్ 7659095430, 9866752507. ఇప్పుడు ఈ షార్ట్లో వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో జగదీశ్వర్ రెడ్డి అనే ఒక ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తాడు ఒక సారు. వాళ్ళ పొలంలో సర్వే చేసింది. ఇప్పటికీ అతని ల్యాండ్ని 2 సార్లు నేను విజిట్ చేశాను. అయితే ఫస్ట్ ఆయన కొంచెం ఒక 10 ఎకరాల స్థలంలో వరిసేను ఉండడం వలన, సార్ మళ్ళీ నాకు రావాలి సార్ అని చెప్పి జనవరి అన్నాడు. మళ్ళీ 2-3 రోజుల క్రితం వెళ్ళి అక్కడ సర్వే చేశాను. అయితే అతను ఏం చేసిందంటే, ఇలాంటి విషయాలు మీతోనే షేర్ చేసుకోవాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఈవినింగ్ వరకు చాలా కూల్గా ఉంది వెదర్ ఇక్కడ సర్వే చేస్తున్నప్పుడు. అయితే రైతులు చాలామంది ఏం చేస్తుంటారంటే, మా అదృష్టం బాగుండాలి, నా కర్మ సిద్ధాంతం బాగలేదు, ఇంకేదో ఎవరో నాకు భూమిలో ఉన్న నీళ్ళని బయటికి రానియకుండా మంత్రాలు చేసిరు అని రకరకాల వదంతులు, నాకు వంతు లేదు, వంతు రాసి పెట్టి ఉండాలి అని ఉంటూ ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఈ ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుని ఉపయోగించే కాలంలో కూడా ఈ వీడియో చూస్తున్న చాలామంది రైతులు, ఆయన చూస్తే పడతాయా, నేను కొబ్బరికాయ చూస్తే మస్తు పడే, కొబ్బరికాయతో పడవచ్చు, ఎందుకంటే మీ భూమిలో పడేది. ఇప్పుడు ఏ జియాలిసి వచ్చినా కూడా మీ భూమిలో ఎక్కడ ఉంది వాటర్ సోర్సు అని చెప్తాను ట్రై చేస్తాను తప్ప, గుడ్డిగా నమ్మి ఇప్పుడు పాత రోగి కంటే, కొత్తగా వచ్చిన డాక్టర్ కంటే పాత రోగి చాలా బెటర్ అంటాం. ఆ విధంగా అనుభవం ఉన్న జియాలిసిని తీసుకెళ్ళాలి. వాళ్ళు సబ్జెక్ట్ మీద ఎంత అనుభవం ఉంది, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకోవచ్చు. అయితే మీకు ఇప్పుడు చూపిస్తా, చూడండి. ఆకాశంలో అవపడుతుంది చూసారా, అది చందమామ. ఉదయం పూట సూర్యుడు తెలుసు కదా మీ అందరికీ. చందమామ మీద కూడా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మన ఇండియా వాళ్ళు శాస్త్రవేత్తలు చందమామ మీదకి రాకెట్ను పంపించి అక్కడ నీటి నిల్వలు, మంచు నిల్వలు ఉన్నాయని చెప్పి సర్వే చేయించడం జరిగింది. అలాంటి దేశంలో పుట్టిన మనము, సైన్స్నే వాడుకుంటున్న మనము, మరి వాళ్ళ విషయంలో నా రైతన్నలు ఎందుకు వాడుకోవట్లేరు అన్నది నా ప్రశ్న. సరే, ఫెయిల్యూర్ అనేది వదిలేయండి, అక్కడ ఉన్న మట్టిని, రాళ్ళను బట్టి, గ్యాప్స్ని బట్టి ఉండొచ్చు, కానీ సైన్స్ని నమ్మండి. ఈ చంద్రుని కూడా తెలియని గ్యాప్స్ని నేను భూమి లోపల కనిపెడతాను.